గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ఆన్లైన్ బెట్టింగ్ మనుషుల డబ్బుల్ని కాదు ప్రాణాలను కూడా తీసుకునే మహమ్మారి. ఎన్నోసార్లు చెప్పాం, ఎంతో మందికి చెప్పాం, కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. రాత్రికి రాత్రి లక్షలు సంపాదించాలని, అదృష్టం తగిలి కోటీశ్వరులు అవుతారని కలలు కంటున్నారేమో. అందుకే ఈ యువత ఈ బెట్టింగ్ భూతాన్ని మాత్రం ఎంతవరకు కూడా వదలటం లేదు. చిల్లరతో మొదలుపెట్టి ఆస్తులు పోగొట్టుకోవడమే కాకుండా చివరికి చచ్చి సేవమై కనిపిస్తున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లాలో మరో యువకుడి ప్రాణం తీసింది ఈ బెట్టింగ్ భూతం. దేశాయిపల్లె గ్రామానికి చెందిన తుమ్మల వంశీకి 20 ఏళ్లు. ఇంటర్ పూర్తి చేసిన ఆ యువకుడు ప్రస్తుతం కారు మెకానిక్ షాప్లో వర్క్ చేస్తున్నాడు. తండ్రి శ్రీనివాస్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే 3 ఏళ్ల క్రితం ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగ్ పెట్టిన వంశీకి మొదట్లో కొంత డబ్బు బాగానే వచ్చింది. దీంతో ఎక్కువ డబ్బు పెట్టి ఎక్కువ సంపాదించాలన్న దురాశ పుట్టింది. అలా అప్పటి నుంచి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడిపోయాడు. కానీ వంశీకి బెట్టింగ్ యాప్స్ అసలు రూపం తెలియదు. మొదట్లో కొంత డబ్బు చూపించి ఆ తర్వాత అప్పుల భూమిలోకి లాగుతుంది అని కనిపెట్టలేకపోయాడు అతను. దీంతో 3 ఏళ్లుగా అందులో బెట్టింగ్ పెడుతూ వచ్చాడు. ఒకసారి కాకపోతే మరోసారి, లేకపోతే ఇంకోసారైనా డబ్బు సంపాదించగలను అన్న ఆశతో వందలు వేల నుంచి లక్షల్లో పోగొట్టేశాడు. తల్లిదండ్రులకు తెలియకుండా వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు తీసుకునేవాడు వంశీ. అంతేకాదు, చదువు కోసమని వేరే చోట ఉద్యోగం చేయాలంటూ తండ్రితో ఎకరం పొలం అమ్మించడమే కాకుండా ఆయనతో కూడా అప్పు చేయించి మరీ డబ్బులు తీసుకునేవాడు. ఆ డబ్బుతో బెట్టింగ్ ఆడేవాడు. వంశీకి అర్థమయ్యేసరికి పరిస్థితి కాస్త చేయి దాటిపోయింది. ఆన్లైన్ బెట్టింగ్లో దాదాపు 10 లక్షల రూపాయల పైనే పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ మాయలో పడి సన్నిహితులు, స్నేహితుల వద్ద తీసుకున్న అప్పును కూడా తీర్చలేకపోయాడు. కొడుకు ప్రయోజకుడై తమను చూసుకుంటాడనుకున్న తల్లిదండ్రులకు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టకున్నాడు అన్న విషయం తెలిసింది. ఎందుకురా ఇలా చేశావు, మళ్ళీ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దంటూ కాస్తంత మందలించారు. మొత్తం పైసలు తెచ్చుకుంటా ఇచ్చి ఒక 10 లక్షలు తన చేతిలో పెట్టిండు. తన చేతిలో పెడితే ఇతడు ఏం చేసిండంటే బెట్టింగ్ యాప్లు ఆడిండు. బెట్టింగ్ యాప్లు ఆడి వీళ్ళకి తెలియకుండానే మొత్తం బ్యాంకులలో ఎక్కడ వీళ్ళ ఆదాయం కానీ, రైతు బంధు పైసలు కానీ, వడ్ల పైసలు కానీ వచ్చినాయి. మొత్తం బెట్టింగ్ యాప్లు ఆడుకుంటా మొత్తం లాస్ చేసిండు. తన తండ్రి దగ్గర నుంచి తీసుకుపోయిన డబ్బు కాకుండా వేరే దోస్తుగాళ్ళ దగ్గర తీసుకుపోయాడు. దోస్తుగాళ్ళ దగ్గర తీసుకుపోయి కూడా బెట్టింగ్ యాప్లే పెట్టిండు మొత్తం పైసలని. ఎకరం భూమి అమ్మి కూడా పైసలు బెట్టింగ్ తెలిపరుడు కొడుకు చదువుకున్నాడని నమ్మితే ఇవి కూడా బెట్టింగ్ యాప్లకు వాడుకుంటూ దోస్తుగాళ్ళ దగ్గర కూడా అప్పులు చేసి బెట్టింగ్ యాప్లా వాడుకుంటూ మొత్తం లాస్ అయిపోయింది. అప్పటికే చేసిన అప్పులు, పోయిన పరువు తలుచుకుంటూ తీవ్ర మనస్తాపంలో ఉన్న వంశీ తల్లిదండ్రులు కూడా ఓ మాట అనేసరికి ఇక తట్టుకోలేకపోయాడు. సోమవారం మధ్యాహ్నం తన పొలంలో చెట్టు కూరేసుకుని చనిపోయాడు. కొడుకు చనిపోయాడు అన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న కొడుకును చూసి ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది. కొడుకు మృతదేహంపై పడి కన్నీటి పర్యంతమైంది. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గవర్నమెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కరెక్ట్ సెట్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అవుతుంది. అది ఏదో ఉన్నోళ్ళే బతుకుతున్నారు బెట్టింగ్ యాప్ల కొరకు. మాలాంటి కష్టం చేసుకునే పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఈ నాయకులు వీళ్ళంతా రాజకీయంగా బెట్టింగ్ యాప్లు పెట్టి మాలాంటి కొడుకులను జీవితాలను నాశనం చేసుకుంటూ బతుకురు. కాబట్టి గవర్నమెంట్ ఎంబడే దీన్ని చర్య తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు అనేది యాపే క్లోజ్ చేయాలని మేము దేశాయపల్లె గ్రామ పంచాయతీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా? కష్టపడింది ఏదీ రాదు జీవితంలో. అలా వచ్చినా ఎన్నటికీ నిలవదు, ఎప్పటికీ నిలవదు. ఆన్లైన్ బెట్టింగ్ కూడా సేమ్ అంతే. ప్లీజ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు దయచేసి దూరంగా ఉంటుంది. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ డౌన్ RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.